నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో తరచూ ముక్కు నుంచి నీరు కారుతోందా? ఎండల్లో దీర్ఘకాలిక జబ్బులతో భద్రం. కెరటినాయిడ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు. చిన్న వయసులో పక్షవాతం ఎందుకు? ఇంకా హెల్త్ టిప్. జలుబు చేసినప్పుడు ముక్కు నుంచి నీరు కారటం మనకు తెలిసిందే. కానీ సీజన్ మారినప్పుడు, కొత్త ప్రాంతాల్లో నీటిని తాగినప్పుడు జలుబు చేయటం, ఆపై ముక్కు నుంచి నీరు కారటం మనకు అనుభవమే. అయితే జలుబు చేయకున్నా, కొత్త ప్రాంతాల్లో నీటిని తాగకున్నా ముక్కు నుంచి తరచుగా నీరు కారుతూ ఉంటే, సీజన్ మార్పులతో నిమిత్తం లేకుండా ముక్కు నుంచి నీరు కారుతూ ఉంటే ఖచ్చితంగా అది సమస్యే. ఇందుకు చాలా వరకు దుమ్ము, ధూళి, పుప్పొడి, ఇతర కాలుష్య కారకాలు కారణంగా ఉంటాయని చెబుతారు డాక్టర్లు. అలర్జిక్ రైనైటిస్గా పిలిచే ఈ సమస్య గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ధూళి, పూలు, పుప్పొడి, కాలుష్యం, చల్లటి వాతావరణం ఇవన్నీ చూడటానికి ఏమంత ప్రమాదకరమైనవి కావు. కానీ కొందరి పాలిట ఇవే శత్రువులు. ఇవి తగులుతూనే శరీరంలో తీవ్రమైన అలర్జీ మొదలవుతుంది. ఇవే కాదు, పెంపుడు జంతువుల బొచ్చు, సౌందర్య సాధనాలు, కొన్ని రకాల వాసనలు, రసాయనాలు, పాత పుస్తకాలు, ఇలా అలర్జీ కారకాల జాబితా చాలా పెద్దది. సాధారణంగా ఎవరికీ ఇటువంటి హాని చేయని ఈ సాధారణ పదార్థాలే కొందరి పాలిట మాత్రం తీవ్ర సమస్యలు తెచ్చిపెడతాయి. ముక్కు, కళ్ళు, చెవులు, గొంతు, ఊపిరితిత్తులు, చర్మం ఇలా రకరకాల శరీర భాగాల్లో విలయం సృష్టిస్తూ ఉంటాయి. ముక్కుకు సంబంధించి చాలా ఎక్కువగా కనపడే సమస్య ఈ అలర్జీ. దీన్నే అలర్జిక్ రైనైటిస్ అంటారు. ఇలాంటప్పుడు తరచూ ముక్కు నుంచి నీరు కారటం, తుమ్ములు రావటం జరుగుతూ ఉంటుంది. ఈ బాధలు కొన్ని సీజన్లలో ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి. కొందరిలో సీజన్లతో నిమిత్తం లేకుండా ఏడాది పొడవునా ఎలర్జీ లక్షణాలు వేధిస్తూ ఉంటాయి. మనిషికి మనకి ఏదైనా పడని వస్తువు మన ముక్కుకు తగిలినప్పుడు నోజ్ యాజ్ అ సిస్టమ్, యాజ్ అన్ ఆర్గన్, ఇట్ స్టార్ట్స్ రియాక్టింగ్ టు ఇట్. దట్ ఈస్ నథింగ్ బట్ అలర్జిక్ రైనైటిస్. సో అలర్జిక్ రైనైటిస్ అనేటువంటిది ఎప్పుడైతే మన ముక్కుకి మనం తీసుకున్న గాలిలో కావచ్చు, పొగ కావచ్చు, వుడ్ అండ్ డస్ట్, ప్లాంట్ డస్ట్ కావచ్చు, ఆర్ పెట్ డాండర్ అంటే పిల్లులు కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి కుక్కల నుంచి ఏదైతే ఆ జుట్టు ఉంటుందో, దే ఆర్ వెరీ హైలీ అలర్జిక్. సో ఎప్పుడైతే దేర్ ఈజ్ అన్ అలర్జన్ టు ఇట్, పడని వస్తువు పడంగానే నోస్ గెట్స్ ఫ్లేర్డ్ అప్ అండ్ క్రానిక్గా జరుగుతూ ఉన్నప్పుడు ఇట్ ఇస్ కాల్డ్ అలర్జిక్ రైనైటిస్. టిపికల్ ప్యాటర్న్స్ పట్టి సీజనల్ చేంజెస్, వాతావరణం మారినప్పుడు, వింటర్ నుంచి సమ్మర్ ట్రాన్సిషన్ అయినా లేదా రైనీ నుంచి వింటర్ ట్రాన్సిట్ అవుతున్నప్పుడు, ఏదన్నా స్పెసిఫిక్ ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు, లైక్ పర్ఫ్యూమ్స్ కావచ్చు, కొన్ని ధూప్ స్టిక్స్, అగరబత్తి, ఈ క్లాసికల్ ప్యాటర్న్స్ కనుక ఉన్నప్పుడు ఇట్ ఈస్ మోర్ ఫాల్స్ ఇన్ టు అన్ అలర్జిక్ కేటగిరీ. బట్ అట్ ద సేమ్ టైం కొన్ని టెల్టేల్ సైన్స్ ఉంటాయి, లైక్ రెడ్ ఫ్లాగ్స్, అండర్లయింగ్ అలర్జిక్ బ్రాంకైటిస్ ఉండొచ్చు, అంటే ఆస్తమా ఉన్న, స్కిన్ ర్యాషెస్, ఎటోపిక్ డర్మటైటిస్. ఇవి ఉన్నప్పుడు ఏంటంటే we look at it more as a holistic spectrum of events. అప్పుడు we call it as allergic rhinitis. మనకు సరిపడని పదార్థాలు శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశించినప్పుడు ముక్కులోని శ్లేష్మం పొర వాపునకు గురవుతుంది. దీనికి దుమ్ము, పుప్పొడి, వాహనాల పొగ, చల్లటి వాతావరణం, పెంపుడు జంతువుల నూగు, సౌందర్య సాధనాలు, తలకు వేసుకునే రంగులు, దుప్పట్లోని తవిటి పురుగులు ఇలాంటి అలర్జీ కారకాలు. ఇవి ముక్కులోకి వెళ్ళి జిగురు పొరకు తాకినప్పుడు హిస్టమైన్ విడుదలవుతుంది. దీంతో దురద, తుమ్ముల వంటి లక్షణాలు మొదలవుతాయి. ముక్కు కారటం, ముక్కు దిబ్బడ, విపరీతంగా తుమ్ములు, ముక్కులో అంగిలిలో దురద, కళ్ల నుంచి నీరు కారటం, ముఖంలో వాపు, దగ్గు, తరచూ తలనొప్పి, నీరసం, ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. వేటికి గురైనప్పుడు అలర్జీ లక్షణాలు తలెత్తుతున్నాయనే దాన్ని బట్టి సమస్యను నిర్ధారిస్తారు. స్కిన్ ప్రిక్ టెస్ట్, కొన్ని రక్త పరీక్షలలోనూ వీటిని తెలుసుకోవచ్చు. కొందరికి నాజల్ ఎండోస్కోపీ కూడా అవసరం పడుతుంది. ఎలర్జీ ఉన్నట్టయితే ఇందులో జిగురు పొర పాలిపోయి ఉబ్బినట్టుగా కనిపిస్తుంది. ఇఫ్ ద సిమ్టమ్స్ ఆర్ మోర్ ప్రొట్రాక్టెడ్, అంటే దీర్ఘకాలంగా ఒక 5 రోజులు దాటి వెళ్ళిపోయి వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు, లేదా ఒక్కొక్కసారి నెలల తరబడి ఉండి
దాని నుంచి ఐ ఇన్ఫెక్షన్ కానీ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటే సైనసైటిస్లోకి మారి గ్రీన్ కలర్ లేదా ఎల్లో కలర్ పసుపు రంగులో చీమిడి కారడం, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఫారింజైటిస్లో కన్వర్ట్ అవ్వడము, దెన్ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, నిమోనియా, ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే దెన్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ మీకున్నటువంటి అలర్జిక్ రైనైటిస్ అలర్జీగా స్టార్ట్ అయినప్పటికీ కూడా లిమిటెడ్ పీరియడ్లో రికవర్ అవ్వకపోగా ప్రొట్రాక్ట్ అయినప్పుడు అంటే దీర్ఘకాలంగా అది సాగుతున్నప్పుడు సెకండరీ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే ఇది ఒక సమస్యగా మారుతుందో అంటే కొన్ని రోజులకి కాకుండా కొన్ని గంటల నుంచి రోజులు, వారాలు లేదా ఇంకా ఎక్కువగా వెళ్ళిపోయి ఐ ఇన్ఫెక్షన్, సైనసైటిస్ లేదా లంగ్ ఇన్ఫెక్షన్స్లోకి మారుతున్నప్పుడు దెన్ మనము హిస్టరీ వైజ్ బేస్ చేసుకొని వి స్టార్ట్ డిగింగ్ డీపర్ ఇన్వెస్టిగేషన్స్ చేయడం మొదలు పెడతాం. లైక్ మ్యూసిన్ టెస్ట్, ఆ చీమిడిని పరీక్ష పంపించడం, బ్లడ్ శాంపిల్స్ డ్రా చేసి వి సెండ్ ఇట్ ఫర్ అలర్జీ ప్రొఫైల్స్. ఫుడ్ కానీ పీల్చుకునే గాల్లో కానీ ఏదైనా స్టిమ్యులెంట్స్ పర్టికులర్గా ఏదన్నా ఒక అలర్జన్ ఉందా అన్నది ఐడెంటిఫై చేస్తాం. ఒక్కొక్కసారి ఒకటే ఉండొచ్చు, కామన్గా ఉండేటువంటి డస్ట్ కావచ్చు, బొద్దింకలకి, పెట్ డాండర్ అంటే పిల్లులకి, కుక్కలకి ఉండేటువంటి ఆ ఫర్ నుంచి రావడం, పిజన్ ఫెదర్స్ నుంచి రావడం, ఇవి సాధారణంగా చూస్తూ ఉంటాం. లేదు కొన్ని దే ఆర్ మోర్ స్పెసిఫిక్ ఫుడ్ రిలేటెడ్ స్టిమ్యులేషన్ వల్ల ఈ సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. అట్లాంటప్పుడు ఏంటంటే వాటిని క్వాంటిఫై చేసి అంటే మన బాడీలో ఉన్నటువంటి బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది ఆ ఎలర్జెన్స్కి, ఎంత మోతాదుల్లో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతున్నాయి లేదా ఇమ్యూనోగ్లోబులిన్, సీరం ఐజీ లెవెల్స్, ఈస్నోఫిల్స్, ఇవన్నీ టార్గెట్ చేసి దెన్ ద లెవెల్ ఆఫ్ ద ఏరియా ఆఫ్ ఇంటర్వెన్షన్ బిగిన్స్. మెడికేషన్స్తో స్టార్ట్ అయ్యి దెన్ మోర్ నాజల్ స్ప్రేస్ అండ్ ఫర్ మోర్ కన్ఫైన్డ్ అండ్ స్పెసిఫిక్ కేసెస్ సర్జరీ వరకు కూడా ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఎలర్జిక్ రైనైటిస్కు ప్రధాన చికిత్స ఎలర్జీ కారకాలను గుర్తించి వాటికి దూరంగా ఉండటమే. ముఖ్యంగా బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోవాలి. ద్విచక్ర వాహనం మీద వెళ్తే హెల్మెట్ ధరించాలి. ఇంట్లో దుమ్ము పడకపోతే ఊడ్చటం, దులపటం వంటి పనులు చేయొద్దు. దుప్పట్లు వారానికోసారి మార్చాలి. మంచం, పరుపును వ్యాక్యూమ్ క్లీనర్తో శుభ్రం చేసుకోవాలి. పడక గదిలో తివాచీలు, మెత్తటి ఆట వస్తువులు లేకుండా చూసుకోవాలి. వీటితో ఫలితం లేకపోతే యాంటీ హిస్టమిన్ మాత్రలు వాడుకోవాలి. కార్టిగో స్టిరాయిడ్ స్ప్రేలను ముక్కులోకి కొట్టుకోవటము మేలు చేస్తుంది. ఒకవేళ సమస్య మరీ తీవ్రంగా ఉండి శ్వాస సరిగా ఆడక, నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నట్లయితే ముక్కు దూలం ఒక పక్కకు ఒరిగిపోయిందా, ముక్కులోని టర్బినేట్లు ఉబ్బాయా అనేవి చూడాల్సి ఉంటుంది. నర్సిల్ ఇండోస్కోపీ, సిటీ స్కాన్ ద్వారా వీటిని గుర్తించవచ్చు. లక్షణాలు బాగా ఇబ్బంది పెడుతుంటే శస్త్రచికిత్సతో ముక్కు దూలాన్ని సరిచేయాల్సి ఉంటుంది. టర్బినేట్ల పరిమాణం తగ్గించాల్సి ఉంటుంది. వేసవిలో ఠారెత్తించే ఎండల ధాటికి వయసు పైబడిన పెద్దలు చిగురుటాకుల్లా వణికిపోతూ ఉంటారు. ఒంట్లో జవజీవాలు సన్నగిల్లడంతో పాటు శరీరంలో నీరు, పొటాషియం వంటి లవణాల శాతం కూడా బాగా తక్కువగా ఉంటుంది. ఈ ప్రతికూల పరిస్థితులకు తోడుగా ఇప్పటికే ఉన్న హైబీపీ, షుగర్, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు, క్యాన్సర్లు, పక్షవాతము వంటి దీర్ఘకాలిక వ్యాధులు వేసవిలో సమస్యల బెడదను మరింతగా పెంచుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో వేసవి సీజన్ ముగిసే వరకు దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వృద్ధులు జీవనశైలిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వేసవి సీజన్ అనేది మామూలుగా పర్సన్స్కి ఈ డిహైడ్రేషన్, సన్ స్ట్రోక్, తర్వాత ఎగ్జాస్షన్, ఇడిక్రామ్స్ వీటి ద్వారా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంటుంది. దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడే వాళ్ళు అవి కిడ్నీ డిసీజ్ కానివ్వండి, హార్ట్ కానివ్వండి, లివర్ డిసీజ్ కానివ్వండి, క్యాన్సర్స్ కానివ్వండి, తర్వాత సైకాట్రిక్ డిసీజెస్లో మెడిసిన్ తీసుకునే వాళ్ళు కానివ్వండి, వృద్ధులలో, పిల్లలు, ఇవి వాళ్ళు ఎక్కువగా మనకి తొందరగా ఈ వేసవి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఎక్కువ వాళ్ళు గురయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకనంటే వాళ్ళకి ఆల్రెడీ నిరోధక శక్తి తక్కువ ఉండటము, తర్వాత వాళ్ళు వాడే మెడిసిన్స్ కూడా డిహైడ్రేషన్కి కొన్ని మందులు, డిహైడ్రేషన్ కలిగేసే మందులు ఉంటాయి. అంటే బాడీలో వాటర్ బయటికి పంపించే ఉండటం వల్ల డిహైడ్రేషన్ వస్తుంటుంది. ఈ వాతావరణం ద్వారా వచ్చే డిహైడ్రేషన్ కాకుండా మెడిసిన్స్ ద్వారా వచ్చే డిహైడ్రేషన్ వల్ల కూడా వాళ్ళు ఫర్దర్గా హెల్త్ ప్రాబ్లం అయ్యి వచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు డాక్టర్ల సలహా మేరకి డోస్ అడ్జస్ట్మెంట్ చేయటము, వాళ్ళు ఈ సమ్మర్లో బయటికి వెళ్ళకుండా ఉండటం, ఎర్లీ అవర్స్లో కానివ్వండి, ఈవినింగ్ 4-5 తర్వాత బయటికి వెళ్ళటం చేస్తుండాలి.
అదేవిధంగా సఫిషియంట్ వాటర్ హైడ్రేటెడ్ అంటే బాడీని హైడ్రేట్ చేస్తుండాలి. గంటకు ఒకసారి దాహం లేకున్నా కూడా వాటర్ తీసుకోవటము, మధ్య మధ్యలో లెమన్ వాటర్ కానివ్వండి, మజ్జిగ కానివ్వండి, తర్వాత కోకోనట్ వాటర్ తీసుకోవటం ద్వారా మనకి వాటర్తో పాటు ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ని కూడా మనం సరి చేసుకోవచ్చు. ఈ సైకాట్రిక్ పేషెంట్లో హిప్నోటిక్స్ అని డ్రగ్స్ సెడేటివ్స్ కొన్ని వాడుతుంటారు. వీటిల్లో ఏమవుతుంటుందంటే బాడీ టెంపరేచర్ అనేది పెరుగుతుంటుంది, ఈ స్కిన్ కూడా పొడిబారి ఉంటుంది. వీళ్ళలో కూడా ఆల్రెడీ డిహైడ్రేషన్లో బాడీ టెంపరేచర్ అధికంగా ఉండి ఈ ఫర్దర్ కూడా మళ్ళీ డ్యామేజ్ చేస్తుంటాయి. కాబట్టి డాక్టర్ సలహా మేరకి వాటర్ డోస్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడుతూ ఈ వేసవి సంబంధించినటువంటి ఈ సమస్య నుంచి మనం కాపాడుకోవచ్చు. ఆరోగ్యాన్ని బేషుగ్గా ఉంచుకోవాలంటే రోజు పచ్చటి ఆకుకూరలు, పండ్లు తినాల్సిందే. ఇందులో మరో మాటకు తావులేదు. అయితే పచ్చటివే కాదు, పసుపు, ఎరుపు రంగులో లభించే కాయగూరల్ని కూడా తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపకరించే కెరోటినాయిడ్స్ అనే పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ ఏ మొదలుకొని యాంటీ ఆక్సిడెంట్స్ వరకు ఎన్నో రకాల పోషకాల్ని అందించే కెరోటినాయిడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొక్కల్లో పూలు, పండ్లు, ఆకుల రంగులకు కారణమయ్యే వర్ణద్రవ్యాల్ని కెరోటినాయిడ్లని పిలుస్తారు. వీటిల్లో కొన్నింటిని మన శరీరం విటమిన్ ఏగా మార్చుకుంటుంది. మరికొన్ని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తూ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. క్యాన్సర్లు, హృద్రోగాల వంటి రోగాల బారి నుండి రక్షిస్తాయి. కణాల పనితీరును మెరుగుపరుస్తూ వృద్ధాప్యాన్ని అరికడతాయి. అందుకే ఈ మధ్య నిపుణులంతా ఆహారంలో కెరోటినాయిడ్లు ఉండేలా చూసుకోండి అంటున్నారు. కెరోటిన్ అనగానే కేవలం క్యారెట్లలో మాత్రమే ఉంటుందనుకుంటారు. కానీ పసుపు, నారింజ, ఎరుపు, ముదురు ఆకుపచ్చ రంగుల్లో ఉండే పండ్లు, కూరగాయలన్నింటిలోనూ కెరోటినాయిడ్లు పుష్కలంగా దొరుకుతాయి. వీటితో పాటు సహజంగా పండే ఎర్రబియ్యం, ఎరుపు, నారింజ రంగు మొక్కజొన్నల్లోనూ ఇవి సమృద్ధిగా ఉంటాయి. కొన్ని కెరోటినాయిడ్లు జన్యువుల్ని పరిరక్షిస్తూ వాటి మీద ప్రభావాన్ని కనపరుస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసే కెరోటినాయిడ్లు అన్నీ శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి కణాలను రక్షిస్తాయి. తద్వారా క్యాన్సర్లు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. విటమిన్ ఏ, కెరోటినాయిడ్లు రెండూ కూడా యాంటీవైరల్గా పనిచేస్తాయి. అంటే తరచూ జలుబు, జ్వరాల వంటి వాటి బారిన పడకుండా కాపాడతాయి. తెల్ల రక్త కణాల పనితీరును మెరుగుపరుస్తాయి. ఫలితంగా రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్లు త్వరగా రాకుండా ఉంటాయి. జీర్ణ, శ్వాసకోశాల్లోకి హానికరమైన బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ చేరకుండా కాపాడతాయి. రక్తనాళాల గోడలు దెబ్బతినకుండా కాపాడటం ద్వారా హృద్రోగాలను నివారిస్తాయి. కెరోటినాయిడ్లు మహిళల్లో సంతాన సాఫల్యతకి, అండకోశ పనితీరుకి దోహదపడతాయి. రేచీకటి బాధితులు బీటా కెరోటిన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చూసారా కెరోటినాయిడ్లు ఎంత ఆరోగ్య ప్రదాయనులో? పక్షవాతం అంటే ఒకప్పుడు కేవలం పెద్దవాళ్ల సమస్య. కానీ ఇవాళ చిన్న వయసులోనే పక్షవాతం కేసుల్ని చూస్తున్నాం. 25-30 ఏళ్ల వారిని సైతం పక్షవాతం కబళిస్తోంది. నిండు జీవితాల్ని నిర్వీర్యం చేస్తోంది. అస్తవ్యస్తమైన జీవనశైలి, అధిక బరువు, ఊబకాయం, హై బీపీ, షుగర్ వంటి మెటబాలిక్ జబ్బులతో పాటు పొగ, మద్యం వంటి అలవాట్లు చిన్న వయసుకే పక్షవాతాన్ని తెచ్చిపెడుతున్నాయని చెబుతున్నారు డాక్టర్లు. చిన్న వయసులో పక్షవాతం గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. చిన్న వయసుకే పక్షవాత ముప్పు ఎందుకు పెరుగుతోంది? మనం ఆధునిక కాలంలో చూస్తుంటే చాలా జబ్బులు చిన్న వయసులోనే గురవటం చూస్తూ ఉన్నాం. అంటే వీటన్నిటికీ ముఖ్య కారణం చాలామంది శారీరక శ్రమ తగ్గిపోవటం. అంటే కూర్చుని కాన్స్టెంట్గా వర్క్ చేయటం వలన, ఎక్సర్సైజ్ చేయలేకపోవటం వలన వెయిట్ పెరగటం. ఈ వెయిట్ పెరగటం వలన డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఆల్రెడీ వాళ్ళకు వచ్చే లక్షణాలు ఉన్న వాళ్ళకి ఇవి కూడా తోడవటం వలన ఎర్లీగా రావటం ఒకటి ఉంటుంది. అలాగే ముఖ్యంగా మనం చూస్తే కొన్ని హ్యాబిట్స్, స్మోకింగ్ అని, ఆల్కహాల్ అన్నీ తోడవటం, దానికి తోడు ఇప్పుడు మానసిక ఒత్తిడి, వీళ్ళకి ఇవన్నీ తోడవటం వలన తరచూ వీరు గుండెకి సంబంధించిన వ్యాధులు, ఈ పక్షవాతం బ్రెయిన్కి సంబంధించిన వ్యాధులు చూస్తూ ఉన్నాం. పెద్దలతో పోలిస్తే చిన్న వయసులో వచ్చే పక్షవాతం ఏవైనా తేడాగా ఉంటుందా? సో జనరల్గా యువతలో స్ట్రోక్ వచ్చిందంటే ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది గుండెకి సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. అంటే ఉదాహరణకి కొద్దిమందికి వాల్వులర్ హార్ట్ డిసీజెస్ ఉంటే వాళ్ళలో ఈ హార్ట్ కొట్టుకోవటంలో తేడా రావటం వలన, అంటే ఏట్రియల్ ఫిబ్రిలేషన్ లాంటివి ఉండటం వలన వీళ్ళకి స్ట్రోక్స్ బారిన పడే ప్రమాదం ఉంటుంది. అలాగే
జెనెటిక్ ఫ్యాక్టర్స్, కొంతమందికి ఈ కోగులేషన్ సిస్టంలో కూడా తేడా రావచ్చు. అంటే మనం ఏం చేస్తాం, యంగ్ పేషెంట్స్ కనుక స్ట్రోక్ బారిన పడి వస్తే కనుక ఆర్ గుండెకి సంబంధించిన వ్యాధులతో వచ్చినా కూడా వీళ్ళకి మనం ఎస్పెషలీ బీపీ షుగర్ లాంటివి లేకపోతే కనుక మనం ఖచ్చితంగా మిగతా ఫ్యాక్టర్స్ ఎక్స్క్లూడ్ చేసుకోవాలి. అంటే ఆడవాళ్ళు అయితే కనుక ఏమైనా హార్మోన్స్ వేసుకుంటున్నారా, లేకపోతే కనుక ఎవరైనా సరే వీళ్ళకి మిగతా అలవాట్లు స్మోకింగ్, ఆల్కహాల్ లాంటివి ఎక్కువ ఉన్నాయా. తర్వాత కొన్ని బ్లడ్ టెస్ట్లు కూడా చేస్తాం. అంటే హోమోసిస్టిన్ లెవెల్స్ అని, ప్రోటీన్ సి, ఎస్ యాంటీథ్రాంబిన్ 3 అని, యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్ అని, ఇలాంటివి కూడా టెస్టులు చేస్తాం. ఎందుకంటే ఇది జన్యుపరంగా సంబంధించినవి ఉండొచ్చు కాబట్టి దీని వలన ప్రాబ్లమ్స్ రావచ్చు. పక్షవాతం తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయి? మెయిన్గా వీళ్ళకి మూతి ఒక పక్క తిరగటం లాంటిది రావచ్చు, ఒక చెయ్యి కానీ ఒక చెయ్యి కాలు వీక్నెస్ లాంటిది రావచ్చు, మాట తడబడటం లాంటిది రావచ్చు, లేకపోతే మాట్లాడలేకపోవటం రావచ్చు, లేకపోతే కనుక బ్యాలెన్స్ అంటే నడుస్తుంటే వీళ్ళకి తూలుడు లాంటిది రావచ్చు, లేకపోతే ఐ ప్రాబ్లమ్స్తో కూడా ప్రజెంట్ అవ్వచ్చు. సో ఇలాంటి లక్షణాలు కనపడినప్పుడు మనం తప్పకుండా డాక్టర్ని ఎంత తొందరగా సంప్రదిస్తే స్ట్రోకా కాదా నిర్ధారణ జరుగుతుంది. అట్లాగే కొంతమంది సడన్గా విపరీతమైన తలనొప్పి వచ్చి పడిపోవచ్చు. అలాగే కొద్దిమంది ఫిట్స్తో కూడా ప్రజెంట్ అవ్వచ్చు. ఎలాంటి స్ట్రోక్ సిమ్టమ్స్ వచ్చినా కూడా వీళ్ళు తొందరగా డాక్టర్ని సంప్రదిస్తే కనుక ఏ టైప్ ఆఫ్ స్ట్రోక్ నిర్ధారణ చేసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక ఈ న్యూరాన్స్ని డ్యామేజ్ అవ్వకుండా ఆపగలుగుతాం. పక్షవాతం వచ్చినప్పుడు ప్రథమ చికిత్స ఎలా ఉండాలి? బాగా తలనొప్పి వచ్చి సడన్గా స్పృహ కోల్పోవటం కానీ అలా వస్తే జనరల్గా హెమరేజిక్ స్ట్రోక్స్ అంటాం. అంటే రక్త ప్రసరణ అధికంగా అవటం వలన రావచ్చు. లేకపోతే కొంతమంది బ్లడ్ సర్క్యులేషన్ తగ్గటం వలన వీళ్ళకి బ్యాలెన్సింగ్ ప్రాబ్లమ్స్ కానీ, చూపులో తేడా రావటం వలన కానీ, లేకపోతే మూతి పక్కకి తిరగటం కానీ, లేకపోతే కనుక చెయ్యి కానీ కాలు కానీ, లేకపోతే చెయ్యి కాలు వీక్నెస్ లాంటిది ఒక పక్కకి రావటం కానీ, అలాగే మాట తడబడటం కానీ, లేకపోతే మాట్లాడలేకపోవటం కానీ, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు తప్పకుండా డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. టైం వేస్ట్ చేసుకోకుండా జనరల్గా బీపీ చెక్ చేస్తారు, షుగర్ లెవెల్స్ చెక్ చేస్తారు. షుగర్ తక్కువ ఉంటే దాన్ని కరెక్ట్ చేస్తారు, బీపీ ఎక్కువ ఉంటే మనం సరైన మోతాదులోకి తీసుకొస్తారు. సో అందుకని మనం తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్తే హాస్పిటల్కి వెళితే కనుక ఈ ఫ్యాక్టర్స్ని మెజర్ చేసి దానికి అవసరమైన స్కాన్ చేస్తారు. అలా నిర్ధారణ చేసిన తర్వాత తొందరగా వస్తే కనుక విండో పీరియడ్ అంటే 4.5 hours లోపల వస్తే కనుక రక్తనాళంలో ఉన్న ఆ క్లాట్ని డిజాల్వ్ చేయటం వలన బ్లడ్ సర్క్యులేషన్ మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు అన్నమాట. అదే హెమరేజిక్ స్ట్రోక్ అయితే ఉన్న బ్లీడింగ్ పెరుగుతుంటే అసలు ఎందుకు పెరిగింది, బీపీ మూలనైతే బీపీని కంట్రోల్ చేయటం, లేకపోతే చిన్న వయసులోనే వాళ్ళకి వేరే కారణం మూలాన ఏమన్నా వచ్చిందా కనుక్కొని దానికి తగ్గ మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. 4 hours విండో పీరియడ్ దాటిన తర్వాత కూడా ఇంకా మనం కొన్ని స్పెషల్ టెస్టులు చేసి పెద్ద వెజల్ బ్లాక్ ఉంటే కనుక ఇప్పుడు థ్రాంబెక్టమీ అంటే యాంజియోగ్రామ్ ద్వారా పంపించి పైకి ఆ బ్లడ్ క్లాట్ని, వెజల్లో ఉన్న క్లాట్ని బయటికి తీసేస్తారు అన్నమాట. దీని మూలాన రక్త ప్రసరణ మళ్ళీ పునరుద్ధరించవచ్చు అన్నమాట. అలాగే ఒకవేళ బ్లీడింగ్ అవుతుంటే కనుక ఎందుకు అవుతుందో చెక్ చేసుకొని ఒకవేళ బీపీ మూలానైతే బీపీ కంట్రోల్ చేసుకోవటం, మాత్రల మూలానైతే దానికి తగ్గ మెడిసిన్స్ ఇప్పుడు ప్రోథ్రాంబిన్ సిట్రేట్ కాంప్లెక్స్ అని, లేకపోతే ఎఫ్ఎఫ్పి అని, లేకపోతే ఇంకా క్లాటింగ్ ఫ్యాక్టర్ ఇన్హిబిటర్స్ అని వచ్చినాయి కొత్త మెడిసిన్. ఇలాంటివి ఇచ్చుకుంటే కనుక ఒకవేళ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు అయితే కనుక మనం మెదడు మీద యొక్క దుష్పరిణామాలు తగ్గించుకొని వీళ్ళు తర్వాత రికవర్ అయిన తర్వాత తక్కువ డెఫిసిట్తో బయటపడే అవకాశం ఉంటుంది. చిన్న వయసులో పక్షవాత ముప్పును ఎలా నివారించుకోవాలి? సో ముఖ్యంగా ఆధునిక కాలంలో మనం చూస్తుంటే కనుక అంటే శారీరక వ్యాయామం తగ్గిపోవటం, మానసిక ఒత్తిడి పెరగటం, కూర్చుని పనిచేయటం వల్ల అధిక బరువు పెరగటం, దాని మూలాన షుగర్ లెవెల్స్ పెరగటం, బీపీ లెవెల్స్ పెరగటం లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని ఎవరికైనా మనం స్ట్రోక్ నివారించుకోవటానికి ఫస్ట్ ప్రైమరీ ప్రివెన్షన్ అంటే ఒకసారి కూడా స్ట్రోక్ రాని వాళ్ళకి స్ట్రోక్ రిస్క్ ఏమైనా ఉంటుందేమోనని చెప్పి జాగ్రత్తగా ఎప్పటికప్పుడు ఎవరైనా కూడా బీపీ షుగర్ లాంటివి చెక్ చేసుకుంటూ ఉండాలి ఒక వయసు దాటిన తర్వాత. అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి.
అలాగే వీళ్ళు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. ఎవరైనా కూడా రోజుకి 30 మినిట్స్, కనీసం వారంలో 5 to 6 డేస్ అయితే చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే తీసుకునే ఆహారం కూడా ప్రాపర్ డైట్ తీసుకోవాలి, అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలన్నమాట. ఈ షుగర్ లక్షణాలు ఉన్న వాళ్ళలో వెయిట్ని ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి. మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండాలి, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి. అలాగే స్మోకింగ్ లాంటిది ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆపేసేయాలి. అలాగే ఆల్కహాల్ ఉంటే సోషల్ డ్రింకింగ్ యాక్సెప్టబుల్, అది కూడా పరిమితికి మించి తాకూడదు. సెకండరీ ప్రివెన్షన్ అంటే ఒకసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత మళ్ళీ రాకుండా ఉంటాకి వీళ్ళు ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవడంతో పాటు ఎందుకు వచ్చిందో కూడా చూసుకొని మళ్ళీ రాకుండా ఉంటాకి దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి. చిన్న వయసులో పక్షవాతాన్ని నివారించుకోవటానికి జీవనశైలిని, అలవాట్లను గాడిలో పెట్టుకోవటం ఒక్కటే పరిష్కారం. అంతేకాదు పక్షవాతాన్ని తెచ్చిపెట్టే రక్తపోటు విషయంలో ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచాలి. పొగ, మద్యం, ఒత్తిళ్లకు దూరంగా ఉండాలి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవి సీజన్లో నిత్యం అన్నం వార్చిన గంజిలోకి చిటికెడు ఉప్పు, కొద్దిగా నిమ్మరసం వేసుకుని తాగడాన్ని అలవాటు చేసుకోండి. వేసవి తాపం తగ్గుతుంది, ఎండతో వచ్చే సమస్యల ముప్పు తప్పుతుంది.